భగవంతుడు శివుడు సృష్టిలో అత్యంత శక్తిమంతుడైన త్రిమూర్తులలో ఒకడు. ఆయనను వినాశకర్తగా పేర్కొంటారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా విష్ణువు పోషణ చేస్తాడు, శివుడు లయము చేస్తాడు. శివుడు అనగా శుభం కాబట్టి ఆయన వినాశనాన్ని చేస్తూ కూడా శుభాన్ని అందించేవాడు. శివుడు అత్యంత భక్తవత్సలుడు, చిన్న పూజతో సంతుష్టి చెందేవాడు. ఆయన భక్తుడు కానప్పటికీ ఎవరు నిజమైన మనస్సుతో పిలిచినా ఆయన కరుణిస్తాడు. శివుడు మౌనాన్ని, ధ్యానాన్ని, సాధనాన్ని ప్రాధాన్యం ఇచ్చేవాడు. కైలాస పర్వతాన్ని నివాసంగా చేసుకుని పార్వతీదేవితో కలిసి జీవిస్తూ జగతికి ఆశ్రయం అందించే దైవంగా నిలిచాడు. సముద్రమథన సమయంలో విషం వచ్చినప్పుడు జగత్తు రక్షణ కోసం శివుడు అది తాగి తన కంఠంలో నిలిపాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. శివుడి తలపై గంగా, జటాజూటంలో చంద్రుడు, చెంతన నాగుశేషుడు ఉండటం ఆయన ఆధ్యాత్మిక మహిమాన్విత స్వరూపానికి నిదర్శనం. శివుని కథలు భక్తికి మార్గాన్ని చూపుతాయి. ఆయన ఆదిదేవుడు, భోలేశంకరుడు, త్రిపురాంతకుడు అనే అనేక రూపాలలో భక్తులకు కనిపిస్తాడు. జస్టీసు, కరుణ, త్యాగం మరియు ఆత్మశుద్ధికి ప్రాతినిధ్యం వహించేది శివతత్వం. ఓం నమః శివాయ అనే నామాన్ని జపించడం వల్ల మనిషి అంతరాత్మ శుద్ధి పొందుతుంది, శివుని అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. శివుని జననం. శివుడు ఆదిదేవుడు. ఆయనకు జన్మలేదు, మృతిలేదు అని వేదాలు పేర్కొంటాయి. అయినా భక్తుల బోధకంగా తత్వాన్ని సులభంగా అర్థమయ్యేలా చేయడానికి పౌరాణిక గ్రంథాలలో ఆయన జననానికి కొన్ని కథనాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు సృష్టిలో సమతుల్యత కోసం ఓ శక్తి అవసరమయ్యింది. అప్పుడు బ్రహ్మకుమారులు సంజ్ఞలను పాటించకపోవడంతో క్రోధంతో ఆయన భౌతిక శరీరాన్ని విడిచాడు. ఆ శరీరం నుంచి మోహిని తల్లి రూపంలో ఓ ఉగ్రశక్తి బయల్దేరింది. ఆమె తన తేజంతో బ్రహ్మతో చెప్పింది, నేను నీకు శివుని రూపంలో ఓ శక్తిని ప్రసాదించబోతున్నాను. అలా ఆ తేజం అగ్నిరూపంగా వెలువడి విశ్వాన్ని మునిగిపోయేంత గాఢమైన ప్రకాశాన్ని విడిచింది. ఆ ప్రకాశం నుంచే శివుడు అవతరించాడు. ఇంకొక కథనంలో బ్రహ్మ, విష్ణు ఇద్దరూ ఎవరు మేలైనవారు అనే అంశంపై తర్కిస్తుండగా ఓ అనంత అగ్నిలింగం వాటి మధ్య ఉద్భవిస్తుంది. దాని ఆరంభం ఎక్కడుందో అంతం ఎక్కడుందో తెలియక ఇద్దరూ తలవంచారు. అప్పుడు ఆ లింగం నుంచే శివుడు ప్రత్యక్షమై తానే ఆ పరమశక్తి అని ప్రకటిస్తాడు. దీనినే శివలింగ అవతారం లేదా శివుని లింగోద్భవ రూపం అంటారు. అందుకే శివుడు స్వయంభూ అంటే తనంతట తానే ఉద్భవించిన పరమాత్మగా భావించబడతాడు. శివ పార్వతీ కళ్యాణం. శివుని వివాహం పార్వతీదేవితో జరిగినది. ఇది శివతత్వం మరియు శక్తితత్వం యొక్క మేళవింపు. పార్వతీదేవి హిమవంతుడు మరియు మేనకదేవిల కుమార్తె. ఆమె పూర్వజన్మలో సతిదేవిగా శివుని భార్యగా ఉండేది. దక్షుడు తన యజ్ఞంలో శివుని అవమానించడంతో సతీ తన ప్రాణాలు త్యాగం చేసింది. ఆ తరువాత ఆమె హిమవంతుని ఇంట జన్మించి పార్వతిగా అవతరించింది. చిన్నప్పటినుంచే ఆమెకు శివుడిపై అమితమైన భక్తి, ప్రేమ ఉండేది. శివుణ్ణి పొందాలనే సంకల్పంతో కఠిన తపస్సు చేసింది. ఆమె తపస్సుతో తృప్తి చెందిన శివుడు ఆమెకు వరమివ్వగా పార్వతీకి ఆయనతో వివాహం కావాలని కోరింది. అంతవరకు శివుడు ప్రపంచపు వ్యామోహాలకు దూరంగా వేరైన జీవితం గడుపుతున్న త్యాగమూర్తి. కాని పార్వతీ భక్తి, ప్రేమ, తపస్సు చూసి ఆయన మనసు కరిగింది. దేవతల, ఋషుల సమక్షంలో హిమవంతుడి కోరిక మేరకు శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం మహద్భాగ్యంగా జరిగింది. ఇంద్రుడు, బ్రహ్ముడు, విష్ణువు మరియు గంధర్వులు అందరూ ఈ శివపార్వతుల కళ్యాణాన్ని చూస్తూ ఆనందం పొందారు. శివుడు తన గణాలతో, మృదంగధ్వనులతో, నాగాభరణాలతో, భస్మధారణతో అశ్రామవాసి వేషంలో వచ్చినప్పటికీ ఆ కళ్యాణం అతి పవిత్రంగా జరిగింది. ఈ వివాహం త్రైలోక్యానికి శాంతి, శుభాన్ని తెచ్చింది. శివపార్వతుల కలయిక యోగశక్తి మరియు భోగశక్తి కలయికగా భావించబడుతుంది. శివుడు తపోమూర్తి కాగా పార్వతీ జీవశక్తికి ప్రతీక. వారిద్దరి కలయిక ద్వారానే జగత్తు చలనం పొందుతుంది. ఈ వివాహం విశ్వంలో సకల శక్తుల సమన్వయానికి సంకేతంగా భావించబడుతుంది. శివతత్వం. శివతత్వం అనేది భగవంతుడైన శివుని రూపం మాత్రమే కాదు. అది విశ్వంలోని శూన్యాన్ని, నిశ్చలత్వాన్ని, ధ్యానాన్ని, నిష్కామకర్మను మరియు సమత్వభావనను సూచించే తత్వం.
శివుడు సృష్టికర్త కాదు, సంహారకుడు. కాని అది నాశనాన్ని సూచించదు. అది పాతది పోయి కొత్తది పుట్టే ప్రక్రియ. శివుడు అర్ధనారీశ్వరునిగా శక్తి మరియు శివతత్వాలను ఏకం చేసిన పరమాత్మ స్వరూపం. ఆయన తలపై గంగ ప్రవహిస్తూ ఉండటం జ్ఞాన ప్రవాహానికి సంకేతం. చంద్రుడు చిత్తశాంతికి ప్రతీక. ఆయన శరీరమంతా భస్మతో అలంకరించబడటం అన్నిటి అసారతను గుర్తుచేస్తుంది. శివుని తత్వం మనకు జీవితం పట్ల వైరాగ్యం, శాంతి మరియు అంతర్ముఖతను నేర్పుతుంది. శివతత్వాన్ని గ్రహించాలంటే బాహ్య రూపాల కంటే ఆంతరికంగా మనలోకి తొంగిచూడాలి. శివుడు ధ్యానంలో ఉండే యోగేశ్వరుడు. ఆయన తత్వమనేది ప్రతి మనిషిలోనూ ఉంది. మన చిత్తాన్ని నియంత్రించడం, కోరికల్ని జయించడం, సమతత్వంతో జీవించడం. ఇవే శివుని మార్గం. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం శివతత్వానికి ద్వారం లాంటిది. శివతత్వాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని భయంతో కాక, ధైర్యంతో, ఆసక్తితో కాక, భక్తితో చూస్తాడు. ఆయన నిశ్శబ్దంలో శబ్దం, శూన్యంలో పరిపూర్ణత. శివతత్వం అనేది ప్రతి శ్వాసలో ఉండే జీవం, ప్రతి ధ్యానంలో ఉండే శాంతి, ప్రతి త్యాగంలో వెలిగే జ్ఞానం. ఈ శివతత్వాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్. శంభో శంకర.